అల్లూరు జిల్లా అరకు సార్వత్రిక ఎన్నికల్లో భాగంగా అరకు నుంచి ఇండిపెండెంట్ అభ్యర్థిగా సివేరి అబ్రహాం పనసకాయ గుర్తు ప్రచారంలో జోరందుకుంది. అరకులోయలో శుక్రవారం ప్రచారంలో సాగుతూ గెలిపే ధ్యేయంగా ముందుకు సాగుతున్నారు. అరకు టీడీపీ నుంచి అబ్రహాం టికెట్ ఆశించిన అవకాశం రాకపోవడం అరకు నుంచి ఇండిపెండెంట్ గా బరిలో ఉన్నారు. కొండదొర వర్గం నుంచి బలమైన అభ్యర్థిగా మాజీ ఎమ్మెల్యే దివంగత సివేరి సోమ తనయుడు సివేరి అబ్రహాం ముందంజలో ఉన్నారు. అరకు నియోజకవర్గ ప్రజల మన్ననలను పొంది అందరి చూపు పనసకాయ గుర్తు వైపే ఉండటంతో గెలిచే అవకాశాలు మెండుగా కనిపిస్తున్నాయి. గత నెలలో అరకులో జరిగిన రా కదిలిరా బహిరంగ సభలో నారా చంద్రబాబు నాయుడు అరకులో కొండదొర వర్గం నుంచి సివేరి దొన్నుదొరకి టికెట్ కేటాయించి మరలా ఆ టికెట్ బీజేపీ క్యాండిడేట్ పాంగి రాజారావుకి టికెట్ కేటాయించడంతో దొన్నుదొర డీలా పడిపోవడంతో అరకులోయలో టీడీపీ క్యాడర్ కాస్త డీలా పడింది. ఇదే అదునుగా సివేరి అబ్రహాంకి ఎన్నికల్లో ఒక విధంగా గెలుపు అవకాశాలు ఎక్కువగా కనిపిస్తున్నాయి. ఆగమిక